హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద డే 26, 26వ రోజు ఇది. అయితే టైం వచ్చేసి 9:02 అవుతుంది. నేను ఆల్రెడీ ఈరోజు 7:50 కల్లా లాగిన్ అయ్యేసి ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. అయితే ఇది మన ఫస్ట్ మీల్ టైము, అందుకనేసి బయటకు వచ్చేసి అలా ఇంట్రో ఇచ్చుకుంటున్నాను. సేమ్ యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ ఆర్చ్వెల్ సేమ్ గెట్ నెక్స్ట్. తర్వాత అలొకేషన్ ఇస్తా అన్నారు. ఇన్ కేసు ప్రాజెక్ట్ బంద్ చేయకపోతే ఇంకో దానికి షిఫ్ట్ చేస్తాను అన్నారు అనమాట. సో నేనైతే మంచిగా వర్క్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీల్ టైం అయింది, వెళ్ళేసి మీల్ తినేద్దాం పండి. మీరు చూసుకోవచ్చు, సోక్డ్ ఓట్స్ విత్ పైనాపిల్. మన 9 గంటల భోజనం ఇది. దీన్ని చక్కచక్క తినాలి అండ్ వర్క్ చేసుకోవాలి. అబ్బా, ఒక్కరోజు నిన్న లైక్ 1 ఇయర్ తర్వాత జిమ్కి వెళ్ళాను. నేను 1 ఇయర్ పైన అయిపోయింది. అయితే నిన్న ఇంటెన్సిటీ పెంచి వర్కౌట్ చేస్తుంటే నా వల్ల బాధ వేసింది నాకు. వల్ల కాలేదంటే చేయలేకపోయాను కాదు, చేసిన. కానీ ఏంటంటే ప్రీవియస్లీ ఒక వెయిట్స్ ఉంటుండే కదా, ఆ వెయిట్స్ అన్నీ ఎటుపోయినాయో లేయట్లేవు అవన్నీ. ఇంకా ఓకేలే, 1 ఇయర్ అయిపోయింది కదా నాకు నేను సర్ది చెప్పుకొని ఎంత వెయిట్స్ లేస్తే అంత వెయిట్స్, హెవీ వెయిట్స్ చేసిన. అది మూమెంట్. ఒక పక్క తింటూనే ఒక పక్క వర్క్ చేసుకుంటున్నా. అంటే బ్రేక్ టైం తక్కువ పడుతుంది అనేసి నేను చేసా. ఇది బైసెప్ చేసాను నిన్న. టైము 11:33 అయింది. జస్ట్ ఇప్పుడు ఎగ్ తినేసిన. టూల్ వర్క్ చేయట్లేదు, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. పొద్దున్న నుంచి ఈరోజు చాలా తొందరగా వర్క్ స్టార్ట్ చేశా. 9 కల్లా ఒక చార్ట్ చేసా, 11 అయింది ఇంకో చార్ట్ చేసేసరికి. లైక్ చాలా హార్డ్గా వస్తున్నాయి చార్ట్లు, డాస్లు ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ డాక్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ చేయాలి. దాంతో తోడుగా మన టూల్ గుడ్స్లో ఉంటుంది కదా, యాజ్ ఆఫ్ మనకు తెలిసింది. ప్రజెంట్ అయితే టూల్ అసలు వర్కే చేయట్లా, ఎవరికి వర్క్ చేయట్లా. ఆ గ్రూప్లో పెట్టినాను మెసేజ్లు, ఎవరికైనా వర్క్ చేస్తున్నా లేదా అనేసి. అందరూ లేదు నువ్వు అని చెప్పారు. ఓకే ఫైన్, కాసేపు ఇక మా టీఎల్స్ కానీ మేనేజర్ కానీ ఏదైనా రెస్పాండ్ ఇస్తే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలి అనేసి తెలుస్తుంది. లేదంటే ప్రాజెక్ట్ మార్చి ఇంకోది ఏమన్నా చేయమనొచ్చు మేబీ. అది టైము 12:34. మన మధ్యాహ్నం మీల్స్కి టైం అయింది. తినేసి వర్క్ చేయాలి. కంట్లో నీళ్ళు గారిపోతున్నాయి. ఈరోజు బాగా టార్చర్ ఉన్న చార్ట్స్, ఎర్రర్స్ పడుతున్నాయి. ఎవడ ఏ ఎర్ర రాసిన అర్థం కావట్లా. అవి రీచెక్ చేస్తే చాట్లో ఉండట్లా, ఏమి అర్థం కావట్లేదు అసలు. కంప్లైంట్ చేసిన మేనేజర్కి, ఇట్లా వస్తున్న ఎర్రర్స్ ఏంటి పరిస్థితి అని అంటే, లెట్ మీ చెక్ అండ్ లెట్ యూ నో అన్నారు. ఓకే సార్ అని చెప్పిన. సరే మరి మనం పోయేసి తినేద్దాం. యాజ్ యూజువల్ చెప్పినట్టుగా డైట్ మెయింటెనెన్స్ చూసుకుంటే ఈరోజు మీల్ ఇది 150 గ్రామ్స్ చికెను, 100 గ్రామ్స్ కీర, 100 గ్రామ్స్ క్యారెట్, చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీ ఇది. అండ్ ఇది వచ్చేసి కూర. అది జస్ట్ ఫర్ ఏదో తిన్నా అన్నట్టుగా. ఇంట్లో మనం కూరలకి పులుసులు ఆడకుండా ఏదన్నా లీఫీ వెజిటేబుల్స్ అడిగామంటే ఇంకా మట్టితో కొట్టేస్తారు. అప్పటికే నా కోసం మా అమ్మ పాపం చాలా కష్టపడుతుంది అనమాట. అదే ఇంకా అన్నీ అంటే కుదరదు, కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. వాటిలో ఈ కూరలు ఒకటి. కానీ ప్రోటీన్ ఇంటేక్ అయితే ఉంటుంది, కానీ ఫ్యాట్స్ కొద్దిగా ఎక్కువ అవుతాయి స్టార్టింగ్ కాబట్టి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనం లంచ్ చేసేద్దాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వర్క్లోకి అయితే వచ్చేసాను. రోజుకే లైట్గా ఉన్నాయి పెయిన్స్. ఇది ఈరోజు వెళ్ళి చెస్ట్ షోల్డర్ కొట్టానంటే సరిపోద్ది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అబ్బా, చుక్కలు కనిపిస్తున్నాయి రోజుకి. టైం వచ్చేసి ఇప్పుడు 6:20 అయింది. లాగౌట్ చేసి థర్డ్ మీల్ ఇది. జిమ్కి ముందు ప్రీ వర్కౌట్ ఇది తినేసి జిమ్కి వెళ్తాను అనమాట.
జిమ్కి వెళ్ళిన తర్వాత ఆ వర్కౌట్లు చేసి తతంగా ఈరోజు వర్క్ అసలు ఎంత హార్డ్ అయిందంటే బా చేస్తున్నంతసేపు చిరాకు పుట్టేస్తుంది. తప్పదు, చెయ్యాలి. మనం చిరాకు పుట్టిందంటే కుదరదు, పని చేయాల్సిందే. ఇది మళ్ళా డే 26కి చూస్తున్నారా వెనకాల క్లైమేట్ ఎంత బాగుందా. మళ్ళీ డే 27లో కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ నోట్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ రైట్ సైనింగ్ ఆఫ్.